హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను క్లాసెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. లాస్ట్ క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ పార్ట్ 2లో కొన్ని వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ 3 ఇంకొక నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్ ఫినిష్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి. 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on up to n terms is equals to n into n square plus 6n plus 11/3. క్వశ్చన్ కంప్లీట్గా రాయట్లేదు, వాడు ఇచ్చింది రాస్తున్నా. పైన హెడ్డింగ్ ఉంటుంది కదా, ప్రూవ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని. అది రాయట్లేదు. 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on up to n terms is equals to n into n square plus 6n plus 11/3. ఫస్ట్ వాడిచ్చిన క్వశ్చన్ని వాడిచ్చిన స్టేట్మెంట్ పిఎఫ్ అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and up to n టర్మ్స్. ఇక్కడ n టర్మ్ ఎంత టర్మ్ మనకి ఇవ్వలేడు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ సిరీస్కి ఎంత టర్మ్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్లో ఫస్ట్ టర్మ్స్ ఏంటి? 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ప్రోడక్ట్లో ఫస్ట్ టర్మ్స్ ఏంటి? 2, 3, 4. ఇవి కామన్ డిఫరెన్స్ ఏంటి? 3 - 2 వేస్తే 1 వస్తుంది, 4 - 3 వేస్తే కూడా 1 వస్తుంది. అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 1. కామన్ డిఫరెన్స్ ఏముంది కదా అంటే ఈ టర్మ్స్ ఏపీలో ఉన్నట్టు. మనకి డిఫరెన్స్ ఏముంటే ఆ టర్మ్స్ ఎలా ఉంటుంది, సిరీస్ ఎలా ఉంటుందంటే ఏపీలో ఉంటుంది, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ 10th క్లాస్లో తెలుసు. దీన్ని ఎంత టర్మ్ ఎలా ఫైండ్ చేస్తాం? an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n - 1 అండి. a ప్లస్ n - 1 ఇంటూ డి ఫార్ములా అప్లై చేస్తాం. అంటే ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే 1. అంటే 2 ప్లస్ n - 1 అంటే ఎంత వస్తుంది? n + 1 వస్తుంది ఇక్కడ. అంటే ఫస్ట్ ప్రోడక్ట్లో ఫస్ట్ టర్మ్స్ 2, 3, 4 కదా. వీటి ఎంత టర్మ్ ఏంటి? n + 1. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్. ప్రోడక్ట్లో సెకండ్ టర్మ్స్ కూడా మనకి 3, 4, 5 అండ్ సో ఉన్నాయి. ఇవి కూడా కామన్ డిఫరెన్స్ 4 - 3 1, 5 - 4 1. ఇది కూడా దీని కామన్ డిఫరెన్స్ కూడా 1. దీని ఎంతటి కూడా ఫైండ్ చేద్దాం. సపోజ్ అది బి అని అనుకుందాం. సేమ్ ఫార్ములా. ఏ అంటే 3 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ 1 వచ్చేస్తుంది. 3 ప్లస్ n - 1 అంటే 3 - 1 అంటే 2 అంటే n + 2. ప్రోడక్ట్లో ఫస్ట్ టర్మ్స్ ఏంటి? ఎంత టర్మ్? n + 1. ప్రోడక్ట్లో సెకండ్ టర్మ్స్ ఏంటి? n + 2. టోటల్ ఎంత టర్మ్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఉంది కదా మనకి n + 1 ఇంటూ n + 2 అవుతుంది. ఇది ఎంత టర్మ్. లెట్ పి ఆఫ్ n బి ద స్టేట్మెంట్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ పిఎఫ్ అని అనుకుందాం. లెట్ పి ఆఫ్ n బి ద స్టేట్మెంట్. ఎంత టర్మ్ ఇవ్వకపోతే మనం ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి? లెట్ పి ఆఫ్ n బి ద స్టేట్మెంట్. ఏంటి? 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 ప్లస్ అండ్ సో ఆన్. మన ఎంత టర్మ్ ఉంది కదా? n + 1 ఫస్ట్ ప్రోడక్ట్లో ఫస్ట్ టర్మ్ ఇంటూ n + 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. ఓకేనా? అంటే పి ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n + 1 ఇంటూ n + 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మనం తీసుకున్నాం. ఓకేనా? పి ఆఫ్ n తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ n ఈక్వల్స్ టు 1 ఇన్ LHS అండ్ RHS. LHSలో సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ RHSలో సబ్స్టిట్యూట్ చేయండి. LHSలో n ఈక్వల్స్ టు 1 తీసుకోండి. ఇక్కడ ఎంత టర్మ్లో 1 + 1 ఇంటూ 1 + 2. 1 + 1 అంటే ఏమవుతుంది? 2. 1 + 2 అంటే 3. 2 3 is 6 అవుతుంది. LHS ఏంటి? 6. సబ్స్టిట్యూట్ ఇన్ RHS ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 11/3. అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 6 ప్లస్ 11/3 అంటే 18/3 వచ్చేస్తుంది మనకి. 3 1s 3 6s. RHS ఆల్సో ఈక్వల్స్ టు 6. LHS ఎంత ఉంది మనకి? 6 వచ్చింది. RHS కూడా 6 కదా. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. అదే రాయండి ఇక్కడ. దేర్ ఫర్ పి ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1కి ట్రూ అయింది అన్నట్టు మనకి. ఫస్ట్ స్టెప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 అంటే let us assume that p of n is true for n equals to k + 1. k + 1 ట్రూ అనుకుంటాం. స్టెప్ 2. let us assume that
let us assume that P of n is true for n is equals to k plus 1. P of n is true for n equals to k plus n equals to k. n equals to k కి ట్రూ అనుకుంటాం మనం. P of n is true for n is equals to k. Substitute n equals to k. మనం తీసుకున్న స్టేట్మెంట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే P of k is equals to 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus and so on plus ఇక్కడ n equals to k plus 1. k plus 1 into k plus 2. k plus 1 into k plus 2 is equals to k into k square plus 6k plus 11 by 3. Take it as equation number 1. Step 2 complete అయింది. Step 2 అంటే let us assume that P of n is true for n is equals to k. n equals to k కి స్టేట్మెంట్ ట్రూ అనుకుంటాం మనం. లాస్ట్ స్టెప్ ఏంటి? we have to show that P of n is true for P of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1 కి P of n ట్రూ అనుకుంటాం మనం. ట్రూ అని ప్రూవ్ చేయాలి. సబ్స్టిట్యూట్ n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ఈ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. P of k plus 1 2 into 3 plus 3 into 4 ప్లస్ అండ్ సో ఆన్. k ప్లస్ మన సబ్స్టిట్యూట్ చేసి ఏంటి? k ప్లస్ 1 కదా, దానికన్నా ముందు k టర్మ్ ఉంటుంది. ఫస్ట్ n ఈక్వల్స్ k సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత k ప్లస్ 1 చేయండి. ఫస్ట్ k సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ ఇది k టర్మ్ ప్లస్ k ప్లస్ 2 నెక్స్ట్ k ప్లస్ 1 టర్మ్ అంటే k ప్లస్ n ప్లస్లో ఏం తీసుకోవాలి? k ప్లస్ 1 అంటే ఏమొస్తుంది ఇక్కడ? k ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 plus 2 is equals to RHS. Substitute in RHS k plus 1 into k plus 1 whole square plus 6 into k plus 1 plus 11 by 3. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఈక్వేషన్ నెంబర్ 2 ఇది ప్రూవ్ చేయాలి. సో RHS ఏంటి మనకి? k plus 1 into k plus 1 whole square plus 6 into k plus 1 plus 11 by 3. ఇది ప్రూవ్ చేస్తే మనకి సొల్యూషన్ కంప్లీట్ అయినట్టు. అంటే P of n is true for n equals to k plus 1 P of n is true for n equals to k plus 1 వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో మనం ఇక్కడ LHS తీసుకొని RHS ప్రూవ్ చేద్దాం. సో వాట్ ఈస్ LHS? టేక్ స్క్రీన్ షాట్. రైట్. Take LHS. LHS is equals to 2 into 3 plus 3 into 4 plus and so on plus k plus 1 into k plus 2 k plus 1 into k plus 2 plus ఇక్కడ plus 1 plus 1 plus 2 అవుతుంది k plus 2 into 1 plus 2 3 అవుతుంది k plus 3. So this value of this one is equals to k into k square plus 6k plus 11 by 3 from equation number 1. ఈక్వేషన్ నెంబర్ ఉంటే దీని వాల్యూ ఏంటంటే అది దీని ప్లేస్లో వాల్యూ రాస్తాం మనం. అంటే k into k square plus 6k plus 11 by 3 plus k plus 2 into k plus 3. Since from 1 and రాయండి ఇక్కడ from 1. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సో టేక్ ఎల్సిఎం 3తో మల్టిప్లై చేయండి ఇక్కడ. సో k ఇంటూ k స్క్వేర్ ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం. k ఇంటూ k స్క్వేర్ k క్యూబ్ అవుతుంది ప్లస్ k ఇంటూ 6k స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ k 11k ప్లస్ 3 ఇంటూ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ స్టెప్లో k ఇంటూ k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 3 3k ప్లస్ 2 ఇంటూ k 2k ప్లస్ 2 3 6 by divided by 3. సో డినామినేటర్లో ఇక్కడ రైట్ సైడ్ RHSలో 3 రావాలి కదా, ఇక్కడ కూడా 3 ఉంది, అదే ప్రాబ్లం లేదు మనకి. సో ఇక్కడ ఇంకా సింప్లిఫై చేద్దాం. k క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్ 3 ఇంటూ k స్క్వేర్ 3k స్క్వేర్ 3 3 9k 3 2 6k 18 3 6 18 by 3. సో k క్యూబ్ టర్మ్స్ ఉన్నాయి, లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయండి. k క్యూబ్ 6k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ 9k స్క్వేర్
నెక్స్ట్ 11k ప్లస్ 9k 20k 26k అవుతుంది. 26k ప్లస్ 18/3. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. మనకి ఏమి రావాలి? k+1 కామన్ రావాలి. k+1 ఒక ఫ్యాక్టర్ రావాలి. ఇట్లా డైరెక్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో బై యూజింగ్ హార్నర్స్ సింథటిక్ డివిజన్ చేద్దాం. అది చేస్తే వచ్చేస్తాయి, సొల్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఎలా చేస్తాం ఇక్కడ? సో k క్యూబ్ కోఎఫిషియంట్ ఏంటి మనకి 1 కదా, కోఎఫిషియంట్ 1, k² 9, kది 26, లాస్ట్ కాన్స్టెంట్ 18. k+1 రావాలి కదా, అంటే k =-1 సబ్స్టిట్యూట్ చేస్తాం. k+1 అంటే k+1 0 తీసుకొని k ఏం తీసుకుంటాం? -1. k టేక్ -1 అంటే 0, 1 + 0 1. ఇది ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ 0 తీసుకోవాలి. 1 + 0 1, -1 × 1 -1 అవుతుంది. 9 - 1 8, -1 × 8 -8, 26 - 8 18. సో -1 × 18 -18 0 అన్నట్టు. అంటే మన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే k -1 ఇస్ ఎ రూట్, అంటే k+1 ఇస్ ఎ ఫ్యాక్టర్. -1 లెఫ్ట్ సైడ్ వచ్చింది ఒకటి ఏమవుతుంది? +1 అవుతుంది. దీన్ని అంటే ఈక్వేషన్ టోటల్ సింప్లిఫై ఎలా రాయొచ్చు అంటే మనం ఒక ఫ్యాక్టర్ వచ్చినట్టు మనకి k+1 ఒక ఫ్యాక్టర్ వచ్చింది ఇంటూ ఇది కాన్స్టెంట్ k టర్మ్ k²ది, అంటే k² ప్లస్ ఇదేంటి k టర్మ్ 8k ప్లస్ 18 డివైడ్ బై 3. సో సింప్లిఫై చేస్తూ మనకి ఈ టర్మ్ ఫైనల్ ఈ టర్మ్ తీసుకురావాలి. k+1 వచ్చింది మనకి. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ k+1 హోల్ స్క్వేర్ రావాలి. అంటే దీన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం మనం. k+1 ఇంటూ k². 8kని 2k + 6k రాయొచ్చు మనం. 2k రాస్తున్నా. ఈ 18ని ఏం రాసుకోవచ్చు మనం? ఓకే 1 రాస్తున్నా ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఏంటి 6k, ఇక్కడ 6 కామన్ తీయాలి కదా, 6 × k 6k, 6 1 6 రావాలి. అంటే ఇంకో 6 కూడా రాసుకోవచ్చు దీన్ని. అండ్ 18 చూడండి ఎలా రాస్తున్నా. 18ని 1 + 6 ఎంత? 7. నెక్స్ట్ 11 వస్తుంది. 11/3. సో ఈ టోటల్ టర్మ్స్ ఏంటి? a² + 2ab + b². 1ని 1² రాయొచ్చు మనం. అంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్ ఇది. అంటే k+1 ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ రెండిట్లో 6 కామన్ తీయండి. 6 కామన్ తీసి రిమైనింగ్ ఏమొస్తుంది? k+1 ప్లస్ 11/3. సో దిస్ ఈజ్ RHS ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2. దేర్ఫోర్ P of n ఇక్కడ కంక్లూజన్ ఏంటి? దేర్ఫోర్ P of n is true for n equals to k+1. P of n is true for n is equals to k+1. ఇంకో లాస్ట్ స్టేట్మెంట్ రాయాలి. దేర్ఫోర్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ P of n is true for all natural numbers అని రాయాలి. లాస్ట్ స్టెప్లో అది రాయండి. ఎందుకంటే డెఫినెట్గా అది రాస్తేనే 7 మార్క్స్ వస్తాయి LAQSకి. అది రాయలేరు అనుకోండి 1 మార్క్ మైనస్ అయితే. డెఫినెట్గా కంక్లూజన్ అనేది ఇంపార్టెంట్. కంక్లూజన్ అయితే రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 1/1 × 3 + 1/3 × 5 + 1/5 × 7 + and so on 1/2n - 1 × 2m + 1 is equals to 2m + 1 అని మ్యాథమెటికల్ ఇండక్షన్ నుండి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం దీంట్లో తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని లెట్ P of n అనుకుంటాం. లెట్ P of n బి ద స్టేట్మెంట్. Let P of n be the given statement. Let P of n be the statement. సో వాడు ఇచ్చింది మనం P of n అనుకుంటాం. సో ఏంటి? 1/1 × 3 + 1/3 × 5 + 1/5 × 7 + and so on + 1/2n - 1 × 2n + 1 is equals to n/2n + 1. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని మనం P of n అనుకుంటాం. అంటే P of n is equals to 1/1 × 3 + 1/3 × 5 + and so on + 1/2n - 1 × 2n + 1 is equals to n/2n + 1. n/2n + 1. ఫస్ట్ స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటి? ఇఫ్ n is equals to 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. స్టెప్ 1 ఇఫ్ n is equals to 1.
if n is equals to 1. Substitute n is equals to 1 in LHS and RHS. LHSలో nth టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది nth టర్మ్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సబ్స్టిట్యూట్ ఇన్ LHS. సో n equals to 1, 1 by 2 into 1 minus 1 into 2 into 1 plus 1. So 1 by 2 ones are 2, 2 minus 1 into 2 ones are 2, 2 plus 1. 2 minus 1 అంటే 1 అవుతుంది, 2 plus 1 3 అంటే 1 3s are 3. డైరెక్ట్ రాస్తున్నా, 1 3s are 3. Now RHS. Substitute in RHS also. RHS is equals to 1 by 2 into 1 plus 1 is equals to 1 by 2 ones are 2, 2 plus 1. 2 plus 1 అంటే 3, 1 by 3. So LHS value is 1 by 3, RHS value is 1 by 3. Therefore LHS is equals to RHS. అంటే P of n is true for n is equals to 1. Therefore P of n is true for n is equals to 1. P of n is true for n is equals to 1. Second step, step 2. Let P of n is true for n is equals to k. P of n is true for n is equals to k. n is equals to k కి ట్రూ అనుకుంటాం మనం. అంటే సబ్స్టిట్యూట్ n is equals to k in the given P of n. So P of k 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus and so on plus 1 by 2k n equals to 1, n equals to k, 2k minus 1 into 2k plus 1 is equals to k by 2k plus 1. Take it as equation number 1. ఇది equation number 1 అనుకుంటాం. ఓకేనా? Step 3, we have to show that P of n is true for, we have to show that P of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1 కి ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి స్టెప్ 3లో. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ n is equals to k plus 1 in the given P of n. మనం తీసుకున్న P of n స్టేట్మెంట్లో తీసుకుందాం. అంటే P of k plus 1. సో 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus and so on ప్లస్. సో k ప్లస్ 1 కన్నా ముందు k టర్మ్ ఉంటుంది. ఫస్ట్ n ఈక్వల్స్ k సబ్స్టిట్యూట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ ఇద్దాం. అంటే 1 by ఇక్కడ సబ్స్టిట్యూట్ k n ఈక్వల్స్ k తీసుకుందాం. 1 by 2k minus 1 into 2k plus 1 ప్లస్ నా సబ్స్టిట్యూట్ n is equals to k plus 1. అంటే 1 by ఇక్కడ 2 into k plus 1. దీంట్లో ఫస్ట్ k ప్లస్ 1 ప్రూవ్ చేసేటప్పుడు దాని ముందు టర్మ్ k టర్మ్ రాయాలి, తర్వాత k ప్లస్ 1 టర్మ్ రాయాలి. అంటే n 2 into k plus 1 minus 1 into 2 into k plus 1 plus 1 is equals to RHSలో substitute n is equals to k plus 1. అంటే k plus 1 by 2 into k plus 1 plus 1. ఇది RHSలో ఏంటి? k plus 1 by 2 into k plus 1 plus 1 అది ప్రూవ్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. So by taking LHS we will prove RHS. Take LHS. LHS is equals to 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus and so on plus. So value of up to here, this one is equals to, ఇక్కడ చూడండి దీని వాల్యూ ఏంటి? ఇంతవరకు k by 2k plus 1 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. k by దీని ప్లేస్లో రాస్తున్నా, ఇది అవసరం సరే ఒక్కసారి ఫస్ట్ రాద్దాం. 1 by 2k minus 1 into 2k plus 1 నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ప్లస్ 1 by 2 into k 2k 2 ones are 2 minus 1 into 2 into k 2k 2 ones are 2 plus 1. సో దీని వాల్యూ ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి k by 2k plus 1 is equals to k by 2k plus 1 ప్లస్ 1 by 2 minus 1 అంటే 1 వస్తుంది. అంటే 2k plus 1 into 2 plus 1 3 2k plus 3 2k plus 3. Now take the LCM. LCM ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్ ఇంటూ 2k plus 1, ఇక్కడ డినామినేటర్ ఏంటి? 2k plus 1 into 2k plus 3. సో LCM ఏమవుతుందంటే 2k plus 1 into 2k plus 3 is a LCM. ఇక్కడ 2k plus 3 1 ఆల్రెడీ ఉంది కదా, అంటే 2k plus 3 టర్మ్ లేదు. సో దీన్ని మల్టిప్లై చేయాలి k into
2k ప్లస్ 3 ఇక్కడ ఆల్రెడీ టర్మ్ ఉంది కాబట్టి అవసరం 1/2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 2k ప్లస్ 3 సో k ఇంటూ 2k 2k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 3 3k ప్లస్ 1/2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 సో ఫ్యాక్టరైజ్ చేయండి 2 1s are 2 అంటే 2 ప్లస్ 1 రాసుకోవచ్చు దీన్ని 2k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ k ప్లస్ 1/2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2k కామన్ టేక్అవుట్ 2k ఇక్కడ రాస్తున్నా టేక్అవుట్ 2k కామన్ రిమైనింగ్ ఏంటి k ప్లస్ 1 టేక్అవుట్ 1 కామన్ లాస్ట్ 2 టర్మ్స్ నుండి 1 కామన్ రాయండి సో k ప్లస్ 1 డివైడెడ్ బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 again k plus 1 common take out k plus 1 common right remaining terms remaining 2k ఇక్కడ plus 1 by 2k plus 1 into 2k plus 3 so 2k plus 1 2k plus 1 gets cancelled so new right side ఏం ప్రూవ్ చేయాలి RHS లో k plus 1 by 2 into k plus 1 plus 1 ఉండాలి డెఫినెట్గా అంటే దీన్ని ఎలా రాద్దామంటే 3ని k plus 1 న్యూమరేటర్ ఉంది ఆల్రెడీ k plus 1 సో 2 into k plus 1 రాయాలి అంటే దీన్ని 2k 3ని వీ కెన్ రైట్ 2 plus 1 సో ఈ రెండింటి నుండి టేక్అవుట్ 2 కామన్ అంటే k plus 1 by 2 into k plus 1 plus 1 దిస్ ఈజ్ ద RHS k plus 1 by 2 into k plus 1 plus 1 సో p of therefore ఇక్కడ ఏం రాయాలంటే p of n is true for n is equals to k plus 1 ఈ కంక్లూజన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ రాయలేరు అనుకోండి 7 మార్క్స్ క్వశ్చన్కి 6 మార్క్సే వస్తాయి ఇక్కడ లాస్ట్ గేమ్ రాయాలి ఇక్కడ దేర్ ఫర్ ఇక్కడ రాస్తున్నాం p of n is true for n is equals to k plus 1 లాస్ట్ therefore by using mathematical induction p of n is true for all natural numbers అంటే p of n ఏంటి వచ్చిన స్టేట్మెంట్ కదా ఆ స్టేట్మెంట్ తీసుకోవచ్చు లేదా p of n అనుకోవచ్చు మనం therefore by using mathematical induction ఇది 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus and so on 1/2n minus 1 into 2n plus 1 is equals to n/2n plus 1 is true for all natural numbers ఇది కంక్లూజన్ రాయాలి డెఫినెట్గా ఈ కంక్లూజన్ రాయలేరు అనుకోండి మనకి 6 మార్క్స్ లాంగ్ క్వశ్చన్కి ఇది 7 మార్క్స్ క్వశ్చన్ 7 మార్క్స్కి 6 మార్క్సే వస్తాయి అన్నట్టు ఈ చాప్టర్లో ఎవ్రీ ప్రాబ్లం కూడా డెఫినెట్గా కంక్లూజన్ రాయాలి ఓకేనా సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ సిక్స్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లిక్యూ a plus ar plus ar square plus and so on up to n terms is equals to a into r power n minus 1 by r minus 1. So first take let p of n be the given statement. Let p of n be the given statement. First what is statement తీసుకుందాం given statement. సో ఏంటి a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్ ఎంత టర్మ్ ఇవ్వలేదు మనకి సో ఏఆర్ స్క్వేర్ అంటే జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది సో జీపీలో ఎంత టర్మ్ అంటే a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 దిస్ ఇస్ ఎంత టర్మ్ a r power n minus 1 is equals to a into r power n minus 1 by r minus 1 ఇది p of n వాడి ఇచ్చిన స్టేట్మెంట్ అన్నట్టు అంటే p of n is equals to ఏంటంటే a plus ar plus ar square plus and so on plus a r power n minus 1 is equals to a into r power n minus 1 by r minus 1 ఓకేనా ఫస్ట్ స్టెప్ 1 take if n equals to 1 if n is equals to 1 substitute n equals to 1 in LHS and RHS nth term లో LHS లో substitute చేయండి ఓన్లీ nth term లో సో a into r పవర్ n ఈక్వల్స్ టు 1 కదా 1 మైనస్ 1 మైనస్ 1 అంటే 0 ఏ ఆర్ పవర్ 0 ఆర్ పవర్ 0 అంటే 1 సంథింగ్ పవర్ 0 ఏది ఉన్నా సరే మనకి 1 వచ్చేస్తుంది సో a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు a దిస్ ఇస్ LHS
సబ్స్టిట్యూట్ ఇన్ ఆర్హెచ్ఎస్ ఆల్సో. ఆర్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్. సో ఏమొస్తుంది? ఏ. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏ, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏ. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. LHS is equals to RHS. Therefore, P of n is true for n is equals to 1. P of n. Therefore, P of n is true for n is equals to 1. n equals to 1 ki P of n true anattu. Next, second step. Let P of n is true for n equals to k. Let us assume that. ఇట్లా ఏది రాసినప్పుడు లెట్ పి ఆఫ్ ఎన్ ఇస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే. ఎన్ ఈక్వల్స్ కేకి ట్రూ అనుకుంటాం మనం. అంటే సబ్స్టిట్యూట్ ఎన్ ఈక్వల్స్ కే ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. అంటే పి ఆఫ్ కే ఏ ప్లస్ ఏఆర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈ స్టేట్మెంట్లో. ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ కే మైనస్ 1 is equals to a into r power k minus 1 by r minus 1. Take this as equation number 1. This is step 2. Okay na? Now step 3. We have to show that P of n is true for n equals to k plus 1. P of n is true for n is equals to k plus 1. n is equals to k plus 1 కి ట్రూ అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఏం సబ్స్టిట్యూట్ n equals to k plus 1. p of k plus 1 a plus ar plus ar square plus and so on. లాస్ట్ k టర్మ్ ఉంటుంది, దానికన్నా ముందు దాని తర్వాత k plus 1 టర్మ్ వస్తుంది. అంటే ar పవర్ k minus 1 ఇది k టర్మ్. అంటే n equals to k టర్మ్ ఇక్కడ n ప్లస్లో k తీసుకుంటారా. నెక్స్ట్ k ప్లస్ 1 టర్మ్ ఏ ఆర్ పవర్ n ప్లస్లో ఏం తీసుకోవాలి k ప్లస్ 1. k ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ n ఈక్వల్స్ టు k ప్లస్ 1 ఏ ఆర్ పవర్ k ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఈ ఆర్హెచ్ఎస్లో ఏంటి మనకి ఏ ఇంటూ ఆర్ పవర్ k ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ప్రూవ్ చేయాలి. ఓకేనా? By taking LHS, we will show RHS. So LHSలో వాల్యూ ఏంటి మనకి? దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. అంటే ఈ ప్లేస్లో ఏం తీసుకుంటాం మనం? ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సో LHS ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఇక్కడ తీసుకుందాం. LHS is equals to a plus AR plus AR square plus and so on AR power k minus 1 plus AR power k plus 1 minus 1. సో ఓన్లీ LHS తీసుకుంటున్నాం. LHS నుండి RHS ప్రూవ్ చేద్దాం. సో దీని వాల్యూ ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 దిస్ వాల్యూ ఈజ్ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 is equals to a into r power k minus 1 by r minus 1 plus 1 minus 1 gets cancel a r power k. So since from 1 and rasuna from 1. So now take what is the LCM? r minus 1 is the LCM. So ikkada the term ni r minus 1 multiply cheddam. a into r power k minus 1 plus a r power k into r minus 1 by r minus 1. So multiply with a into r power k, a r power k plus into minus a into 1 a plus r power k into r, a r power k plus 1 అవుతుంది. a r power k plus 1 a r power k minus 1 minus a r power k by r minus 1. So a r power k gets cancel. సో రెండిట్లో ఏ కామన్ ఉంది, ఏ కామన్ తీస్తున్నా రిమైనింగ్ ఏమవుతుంది? ఆర్ పవర్ కే ప్లస్ 1 ఏ కామన్ తీస్తే రిమైనింగ్ మైనస్ 1 ఉంటుంది. మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో దిస్ ఇస్ ద RHS. ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకోండి. సో దిస్ ఇస్ ద RHS ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు RHS.
దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ మన ఎల్హెచ్ఎస్ తీసుకొని ఏం ప్రూవ్ చేస్తున్నాం, ఇది ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తున్నాం. దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్స్ టు కే ప్లస్ వన్. పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ for n is equals to k plus 1. Therefore, by using mathematical induction, p of n is true for all natural numbers. Therefore, by using mathematical induction, ఇక్కడ రాయండి, by mathematical induction, p of n is true. p of n అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాయండి ఇక్కడ, ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, ఫర్ ఆల్ n belongs to n. దిస్ ఈస్ a solution of 6th question. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇది.